అక్కడికండి అది సిద్ధలై కొండ అని ఉంది అక్కడ ఏరు ఉంది. ఏరు నుంచి కొండ కొద్దిగా హైట్ పైకి ఎక్కాల. అక్కడ సోమేశ్వర స్వామి కామాక్షి అమ్మవారి టెంపుల్ ఉంది. సిద్ధేశ్వర స్వామి అంటే సిద్ధలై తిరణాలని ఫేమస్, కల్చర్ తిరణాలని బాగా ఫేమస్. బట్ ఇప్పుడు ఉంది. ఆయన స్వామి మా మైండ్కి వచ్చినప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేవాడు అన్నమాట. అక్కడికి వెళ్ళేవాడు. ఆ వెళ్ళేటప్పుడు ఆయన్ని డోలీలో కట్టుకొని వీళ్ళు మోసుకొని శిష్యులు తీసుకెళ్తే పైకి, వాళ్ళకి కొంత దూరం వెళ్ళిన తర్వాత అలసిటి వచ్చి, ఏం స్వామి ఇంకా 2 స్వామి అని అంటే, అయ్యో మీ రుణం ఊరికనే పోదయ్యా, మూరం 3000 రాసుకోండి అయ్యా అని అన్నారు. అది సార్ చెప్తున్నారు, మూరం 3000 అనేది నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ ఏరియాలో ఒక మూర స్థలం కనీసం 3000 రూపాయలు అనేది చాలా బాగుంది. ఎందుకంటే రియల్లీ ఇప్పుడు ప్రజెంట్ కృష్ణపట్నం నుంచి ఓబులవారిపల్లి పోయే రైల్వే లైన్ ఆ కొండ ఆనుకొని వస్తా ఉంది. రైల్వే లైన్ మొదలు పెట్టున్నారు. చాలా బాగుంది. ఈ విశ్లేషణ చాలా బాగుంది, జరుగుతా ఉంది. రెండోది ఇంకొక చిన్న విశ్లేషణ మీరు బాగా గమనిస్తే, మనం ఇక్కడ వచ్చి చూస్తుంటాం అగ్నిగుండంలో బొంత పేళ్ళు, అంత పేడు దొరికినా మనం వేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటాం. చాలా మంది మీరు గమనించి ఉంటారు, బొంత పేళ్ళు స్వామి బొంత పాలు కొట్టేది, బొంత తాగేది, బొంత పాలు తాగేది అన్నీ కూడా చేస్తున్నారు. అదే బొంతలు మా తలుపూరు ఏరియాలో చవతిప్పనే మొత్తం ఆ ఏరియా మొత్తం ఎక్కడ పట్టినా బొంత చెట్లే. ఈరోజు స్వామి చేసిన యజ్ఞం ఈరోజు ఫలించి ఈరోజు 2 కార్లు బండే స్టేజ్ అక్కడ వచ్చింది. ఒకప్పుడు నీళ్లు దొరకని స్టేజ్లో ఉన్నది. బొంత పేడు చూద్దామనే దొరికేటట్లేదు అక్కడ ఆ ఏరియాలో. అంతా అగ్నిగుండానికి ఆ రోజు ఆయన మనకు చెప్పింది అది అనమాట. మీరు ఎన్ని కొట్టి సాగు చేసుకోండి, మీ పంట పండించుకోండి. ఇప్పుడు చెప్పారు కదా ఆయన సూక్తిలో, అందరికీ పంట పండించారు, దొంగల పడి దోచుకోకుండా కాసుకోండి అయ్యా అని. అదే విధంగా ఇది ఒక ఉదాహరణ అనమాట. ఆ రోజు దాన్ని కొట్టి మనకు వాటం చేసి మనకి మీరు చేసుకోండి. ఈరోజు సాగుబడి అవుతా ఉంది. 2 కార్లు పడుతున్నాయంటే ఒక తలుపూరులో కండలేరు డ్యామ్ వాటర్ వచ్చి ఈరోజు ఎంత హ్యాపీగా తాగేదానికి. బయట కరువు ఉన్నా కానీ మా ఊర్లో కరువు లేదు. స్వామి తిరిగిన ఏరియా ఎక్కడైతే ఉందో నాగలేటూరు దగ్గర నుంచి టోటల్ తిరువళ్ళూరు దాకా రాజపద్మాపురం వాళ్ళ చెల్లెల్ని ఇచ్చింది. అక్కడ వరకు కూడా టోటల్ నేను అబ్జర్వ్ చేశాను. తిరువళ్ళూరు మా కులదైవ వీరరాఘవ స్వామి, అక్కడికి వెళ్ళేటప్పుడు అబ్జర్వ్ చేశాను నేను. కంప్లీట్గా ఈ కాలువ ఎట్టయితే వెళ్ళుందో మొత్తం పూండి రిజర్వాయర్కి వెళ్తుంది. ఇటు సైడు అటు సైడు మొత్తం సస్యశ్యామలంగా ఉంది. స్వామి తిరిగిన ఏరియా మొత్తం సస్యశ్యామలం. ఎందుకు చెప్పారంటే, అది కూడా ఇందాక సార్ చెప్పారు కృష్ణపట్నం ఏరియాలో జరిగిందని. ఇది సేమ్ అదే విధంగా. అంటే స్వామి ఎక్కడైతే పాదం మోపారో అక్కడ సస్యశ్యామలం కావటం ఈ రోజు కాదు, ఏ రోజైనా జరగదు. ఇంకొక విషయం ఏంటంటే, సాధారణంగా అట్లా పడిపోయినప్పుడు ఏమవుద్దంటే మైన్స్లో వారికి తెలిసి ఉంటుంది, కార్బన్ మోనాక్సైడ్ అని విషకారకమైన ఒక గ్యాస్ రిలీజ్ అవుతుంది. అది కన్నా పీల్స్తే వెంటనే ఊపిరితిత్తులు పనిచేయడం మానేస్తాయి. దాదాపుగా ఊపిరి కన్నా ఆడకపోతే 4 నిమిషాలకు మనిషి చచ్చిపోతాడు. అది కూడా కాకుండా కళ్ళు కనిపించకుండా భయం కలిగినప్పుడు కొంచెం సేపటికి మనిషి మనసు కూడా దెబ్బతినిపోయి పిచ్చి పిచ్చిగా కూడా అయిపోతాడు. ఆ విధంగా మనుషులు లోపల ఎందున్నారో లెక్క చెప్పారు. ఒకటి ఆయన అన్నట్టు 6 అని. 6 ఆయన అనుగ్రహం వల్ల వచ్చారనడానికి రుజువు ఏంటంటే 6 ప్రాణాలతో రావటం ఒక అద్భుతమైన విషయం. తమాషా ఏంటంటే, చాలా వరకు ఈ గనుల చరిత్ర తీసుకుంటే, ఇటువంటి ప్రమాదాల చరిత్ర తీసుకుంటే, వీళ్ళలో ఇంతకాలం ఇలా ఉండి తిరిగి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఇది అరుదు. ఇటువంటి అరుదైన విషయాన్ని వెంకటేశ్వర స్వామి అనుగ్రహించడం ఒక విషయం. రెండోది, చాలామంది మన తర్వాత ఇప్పుడు రాబోయేటటువంటి జ్ఞాన విపంచి అనే పుస్తకానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. వారందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. దాంట్లో ఒక చాప్టర్ మొత్తము వెంకటేశ్వర స్వామికి టెక్నాలజీ గురించి ఉండే అవగాహన గురించి మనం అందులో ప్రస్తావించాం. ఊరికే ప్రస్తావించడం కాదు, ఆయన చెప్పిన ప్రతి మాటకు మనకు రుజువులు సాక్ష్యాధారాలతో సహా రాత మూలకంగా తీసుకున్నాం. వాళ్ళు చెప్పిన మాటలు రికార్డ్ చేశాం. వాళ్ళ దగ్గర స్వామి రాయించి ఇచ్చినటువంటి ప్రమాణ పత్రాలు తీసుకుపెట్టుకున్నాం. వాళ్ళ ఫోటోలు తీసాం, వీడియోలు తీసాం. అంటే వాళ్ళు ఇది స్వామి చెప్పారు అని రుజువుకు. ఒకరు కాదు, ఒక విషయాన్ని అనేక మంది చెప్పారు, పుస్తకాలు రాసిన వాళ్ళు చెప్పారు. సరే, ఇవన్నీ అయిన తర్వాత సైంటిఫిక్గా అది ఎంత ప్రమాణంతో రుజువైందో మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సామాన్యమైన విషయం ఏంటంటే, అందరూ అల్లాడిపోయారు. ఈనాడు పేపర్లో ప్రతిరోజు వచ్చిన వార్తలు చూసి ఏమని, స్కైలాబ్ పడిపోయి ఎవడి మీద పడిపోద్దో ఏమవుద్దో తెలియకుండా అందరూ గొడ్డు గోద అమ్ముకునేసి ఉన్నది కాస్త తినేసి కలిసి ఉంటే సరిపోద్ది అనుకున్నారు. వెంకటేశ్వర స్వామి విస్పష్టంగా చెప్పాడు, అదేం కాదు.
ఆ స్కైలాబ్ మానవజాతికి ఇబ్బంది కలిగించకుండా పడాలని ఆయన అగ్నిగుండం వెలిగించి ధ్యానం చేశారు. తన తపస్సు ధారపోసి సాటివారికి ఓదార్పు చెప్పారు. ఏం కాదయ్యా అని. అందరూ ఏం చెప్తున్నారు? శాస్త్రవేత్తలు, నాసా అనేవాళ్ళు చెప్తున్నారు ఎక్కడైనా పడవచ్చు, జనాల మీద పడవచ్చు, ఊళ్ళు పాడైపోవచ్చు, ఇంత దూరం పడితే ఇంత దూరం పడుతుంది, దాని ఇంత వేగంలో పడుతుంది, ఇంత గుంట కొడుతుంది, ఈ సముద్రంలో పడితే ఇలా అవుతుంది, నేల మీద పడితే ఇలా అవుతుంది, కొండల మీద పడితే ఇలా అవుతుందని సెన్సేషనల్ న్యూస్లన్నీ వచ్చాయి. స్వామి మాత్రం తన భక్తులందరికీ, తన దగ్గరకు అందరికీ చెప్పాడు. ఒకసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పాడు. రాత్రి సరిగ్గా ఎక్కడ పడుతుంది స్వామి అంటే, అయ్యా అది పడిందయ్యా, అది పడేంత వరకు ఈయన నిద్రపోలే. భారతీయ ఋషులకు, మహానుభావులైన వాళ్లకు మానవజాతి మొత్తం నీరాజనం అర్పించిన వాడు రుణం తీరదు. సునం ఇక్కడ ఒక మామూలు సాధువు, ఆయన పిచ్చంకాయ అనుకుంటున్నారు. ఆయన చెప్పాడు, సముద్రంలో పడిందయ్యా, గొర్రెల కాపరుల పక్కనే ఉన్నారయ్యా, అది ఎవరికీ అపకారం జరగలేదయ్యా. ఎవడు చెప్పగలడు? ఇంత ఎలక్ట్రానిక్ మీడియా ఇంత బలంగా ఉండే ఈ రోజుల్లో వీళ్ళందరికంటే ముందు వెంకటేశ్వరం చెప్పాడు. ఇదొకటే కాదు, లేటెస్ట్ టెక్నాలజీలో ఉండే కొన్ని గొప్ప విషయాలు ఆయన పల్లె భాషలో చెప్పున్నారు. ఇక్కడ మనం ఒక గంట చేసుకునే సత్సంగంలో దీన్ని ప్రస్తావించి చెప్పడానికి సమయం సరిపోదు. కానీ మొత్తం మీద దయచేసి మన పుస్తకం బయట రాగానే చదువు ఉన్న వాళ్ళు, విజ్ఞులైన పెద్దలు, శాస్త్రీయ జ్ఞానం మీద పట్టున్న వాళ్ళు మీరందరూ దాన్ని చదివి మాకు ఖచ్చితంగా మీ ప్రతిస్పందన తెలియజేయమని, ఋషి జ్ఞానము శాస్త్రజ్ఞానము కంటే మహోన్నతమైందని మేము చెప్తున్న భావాన్ని మీరందరూ సమర్థించమని మేము శిరస నమస్కరించి వేడుకుంటున్నాం. ఇంకొకటి, అది కాదు, మనకిప్పటికి ప్రధానంగా దాదాపు ఒక 4-5 అంశాలలో అతి విశేషమైన ఆయన జ్ఞానం రుజువై ఉంది. అందులో ఇదొకటి. ఈ 6 బతకడం అనేది అతి ఇదైన విషయం. ఇంకొక విషయం ఉంది. మహాత్ములు ఎట్లా ఉంటారంటే, మన దేశంలో మహాత్ములు పుట్టని కాలం లేదు, వాళ్ళు మానవులను ఉద్ధరించని కాలమూ లేదు. చాలామంది సత్పురుషులు వాళ్ళని ఆశ్రయించిన వారు ఏదో చేసినప్పుడు కాపాడిన సందర్భాలు ఉన్నాయి. అక్కల్కోటలో షిరిడి సాయిబాబా సమకాలీనటువంటి స్వామి సమర్థ స్వామి అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఏం చేశారు, ఆ ఊళ్ళో ఒకడు చచ్చిపోయాడు. ఆయన దగ్గర ఒక భక్తుడైన వాడు ఒకడు ఉన్నాడు. వాడికి మహావిశ్వాసం ఆయన మీద, ఆయన తపస్సు మీద. వెంటనే ఎవరికీ తెలియకుండా ఆయన పాదుకలు తీసుకుపోయి ఆ చచ్చిపోయిన వాడి తలకు తగిలించాడు. తగిలించగానే ఈ స్వామి లేచి కాకలేశాడు, ఒరే వీడి వెధవ ఎక్కడ్రా, నా చెప్పులు తీసుకుపోయి ఆ చచ్చిన శవం మీద పెట్టాడురా వాడు అని అరిచాడు. కానీ వాడు వచ్చాడు, వాడిని నాన్న తిట్టాడు. వాడు ఏంద్రా ఈ పని చేశాడు అన్నాడు. వాడు రాగానే వాడిని తిట్టి, కానీ ఆయన ఒక పని చేశారు, వెంటనే పోయి ఉన్నవాడు కదా వాడిని తీసుకురమ్మన్నాడు. ఆ శవాన్ని తెచ్చిన తర్వాత ఆయన చల్లగా, ఆయన పాదతీర్థం ఏదో చల్లగానే వాడు లేచి కూర్చున్నాడు. ఆ మహాపురుషుడు తన తపస్సుతో తన భక్తులకు తన దివ్యత్వాన్ని, మహాత్ముల దివ్యత్వాన్ని చాటడం కోసం ప్రాణం ఇచ్చిన సందర్భం ఉంది. అక్కడ ఎవడిదో ప్రయత్నం ఉంది. ఇక్కడ ఆ గనిలో జనాలు ఇరుక్కుపోతే వాళ్ళెవరూ పోయి వెంకటేశ్వరుని పిలవలే. ఆయన మహాపురుషుడు కాపాడుతాడని నమ్మారో లేదో కూడా మనకు తెలియదు. అడగని వాళ్ళను కూడా అనుగ్రహించటం, కోరని వాళ్ళను కూడా ఆ విధంగా తన దివ్యత్వంతో, తన తపస్సుతో వాళ్ళ కుటుంబాలను కాపాడడం మనుషులకు గొప్ప ఓదార్పు. మనం ప్రార్థిస్తేనే అనుగ్రహిస్తాడు దేవుడు అనడం మనం పుస్తకాల్లో చదివాం. కానీ ప్రార్థించకపోయినా ఆశ్రయిస్తే, ఆయన నమ్ముకుంటే అనుగ్రహిస్తాడనేది వెంకటేశ్వర విషయంలో రుజువైన మరో నిజం. అందుచేత మనమందరం ఎంతో ధన్యాత్ములం. సోదరులారా, మీరు వచ్చిన ఈ స్థలం పావనమైన తపోస్థలం. ఇక్కడికి వచ్చిన మనమంతా ఇప్పుడు స్వామివారి అనుగ్రహం ప్రభావంలో ఉన్నాం. ఆయన దయ మన్ని కాపాడుతుందని నమ్ముకుంటే అది కూడా గొప్ప సాధనే అయ్యి మన్ని కాపాడగలుగుతుంది. ఇప్పుడు ఈరోజు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీనాక్షమ్మ గారు కొన్ని విషయాలు చెప్తారు. తర్వాత నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తాను. ఈ అబ్బాయిని, బాబు మీరు మాకు ఇంకొక రోజు రండి, ఇంకొక రోజు వచ్చి మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఇంకా 6 మిగిలి ఉన్నాయి. 6 విషయాలు ఉన్నాయి. వాటికి మాకు ఇంకొంచెం వివరంగా చెప్పండి. ఎందుకంటే మీ ఊళ్ళు మాకు కూడా కొద్దిగా తెలుసు. అక్కడ ఉండే సంఘటనల గురించి ఇంకొంచెం వివరంగా చెప్తే సంతోషం. మీరు బాగా చెప్పగలుగుతున్నారు కూడాను. అందుచేత ఇప్పుడు మనం అమ్మగారిని, మీనాక్షమ్మ గారిని మనకు స్వామివారి గురించి చెప్పిన వీటిని వివరించమని కోరుకుంటూ మళ్ళొకసారి రమ్మని వాసుని అభ్యర్థిస్తూ మనం ఈ సత్సంగం కొనసాగించుకుంటున్నాం. అందరికీ నా నమస్కారములు. వెంకటరమణ గారు, మాది సొంత ఊరు తలుపూరు. నన్ను ఇచ్చింది రాగడవల్లి. ఇచ్చింది మాకు 2 అబ్బాయిలు. అక్కడి నుండి నాగలబెల్లటూరికి కాపురం వెళ్ళాలనుకున్నాం.
మీరు స్వామి నాగల వెళ్ళటూరికి వెళ్ళలేరమ్మా, మీరు రోడ్డుకు తూర్పు మార్గం వెళతారమ్మా, మీరు నాగలటూరికి వెళ్ళరన్నారు. ఏం స్వామి రోడ్డుకు తూర్పు ఎక్కడికి పోతాం, మేము వేపినాటికి పోతామా, ఏంది మీరు ఇటు చెప్తున్నారే అన్నాను నేను. సరే నాగల వెళ్ళటూరికి కాపురం వెళ్ళాము. అక్కడ ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ అక్కడ లేకుండా తుమ్మల తలుపూరు గ్రామానికి అక్కడికి వచ్చి ఇల్లు కట్టుకొని అక్కడ ఉన్నాము. 2 అబ్బాయిలు మాకు. చిన్న అబ్బాయి ఎదుగో ఇక్కడే వచ్చున్నాడు. ఆ అబ్బాయి 6వ నెల అబ్బాయి కింద సాప్ వేసి పడుకోబెట్టి నేను ఏదో ఇంట్లో పని చేసుకుంటున్నా. జొన్నలు కొట్టేంత లోపల నాగభోవం కోడిని పదవేస్తుంటే నాగభోవం పోయి గుడ్లన్నీ తినేసి కోడిని చంపేసి ఆ పాము దిగిచ్చి ఆ అబ్బాయి పడుకొని నిద్రపోతున్నాడు. పాము అంతా చుట్టేసుకొని అబ్బాయి పొట్ట మీద తలబెట్టి తిరిసిపెట్టి ఉంది. తర్వాత నేను ఇంట్లో పని చేసుకొని వచ్చే లోపల పాము ఉంది అబ్బాయి మీద. అబ్బాయి అనమ్మ అక్కడే వచ్చున్నాడు అబ్బాయి కూడా. తర్వాత ఇంకా పాముని చంపాలంటే అబ్బాయి చనిపోతాడు. ఆ పాము ఎలా పోవాలనేది అర్థం కాల. వాళ్ళ నాన్నగారు ఉంటే సేద్యానికి పోయారు. తర్వాత అందరూ రచ్చలో ఉన్న వాళ్ళందరూ వచ్చి మీరు అరవబాకండి అని చెప్పి చిన్నగా దాన్ని తోసేస్తే అది పోల పిల్లోడు పొట్ట మీద నుంచి ఎక్కి కిందకి దిగి వెళ్ళిపోయింది బయట. కరవలా ఏం లేదు. ఆ బాబు అట్టే నిద్రపోతుంది, ఏం లేదు, ఏం కరవలా ఏం లేదు. పొట్ట మీద నుంచి అవతలకి దాటుకొని వెళ్ళిపోయింది. తర్వాత ఇంకా మేము తుమ్మల తలుపూరికి కాపురం వచ్చాము. వచ్చిన తర్వాత అబ్బాయి 11వ నెల నడుచుకుంటా ఆడుకుంటా పోనిండు. కాలు చచ్చిపోయింది. ఒక కాలు కుడి కాలు చచ్చిపోయింది. ఈడ్చుకుంటా వచ్చాడు. ఏంది ఏమన్నా దెబ్బ తగలేదని చూసి తెల్లబాయల రసం వేసినా కూడా కాలు లేదు, చచ్చిపోయింది. తర్వాత ఇంకా తలుపూరికి వచ్చి అక్కడి నుంచి నెల్లూరుకి హాస్పిటల్కి తీసుకెళ్తే అది పోలియో అని చెప్పి వాళ్ళు మందులు ఇచ్చారు. సరే మందులు వాడుకుంటే తలుపూరికి వచ్చాను. తలుపూరికి వచ్చిన తర్వాత ఈ పెమ్మసాని మస్తాన్ నాయుడు అంటే ఇక్కడ దశీయంలో వాళ్ళ నాన్నగారు అమ్మ వెంకయ్య స్వామి దగ్గరికి తీసుకొని పోతారమ్మని చెప్పి తలుపూరులోని ఆసనం నారాయణ స్వామి ఆసనంలో ఉన్నాడు. ఆయన పొద్దున కూర్చున్నాడు, కాలు ఇట్ట పెట్టుకొని తల ఉంచుకొని తల ఎత్తల. ఎంతోమంది వచ్చాం మమ్మల్ని ప్రశ్నలు అడగడానికి. 500, 1000 రూపాయలు, 100, 1000 పెట్టిన వాళ్ళందరూ పెట్టి రాళ్ళు పెట్టిండ్రు గాలికి పోకుండా డబ్బులు. సరే బిడ్డను ఎత్తుకొని నేను అక్కడికి పోయా. అప్పుడు పోయి వాళ్ళకి తల ఉంచిన తల పైకి ఎత్తాక అదేగా 3 సార్లు చూశాడు స్వామి. చూసి స్వామివారి అమ్మాయి వచ్చింది, బాబుకి లెక్కరాయి గోపాలయ్య అన్నాడు. గోపాలయ్య తానా కాగితం తీసుకున్నాడు. ఆయన కాలు పూర్తిగా 15 రోజులు పూర్తిగా పడిపోద్దయ్యా, ఇంక కాలు రాదా బాబుకి అని చెప్పాడు. ఇంకా నేను కడుపులో తిట్టుకోసాగిన. ఈ స్వామిని ఈయన తీసుకొచ్చిండు, మా అబ్బాయి కాలు పూర్తిగా పోద్దని చెప్తున్నాడు. నేను బాధగా ఉంది. ఆ బాధతో ఏం రాసినావా గోపాలయ్య నుండి రాశానయ్యా నుండి రాసిన తర్వాత 6 సంవత్సరాలైనయ్యా ఆయనకి ఆయుష్ పూర్తి, తర్వాత ఆయుష్ లేదనిండు. ఇంకా బాధ అయిపోయింది నాకు కడుపులో. తిట్టుకుంటానే ఉండా, ఏంది స్వామిని తీసుకొచ్చిండు, స్వామికి చెప్పింది నేను బాధపడిపోయినా. తర్వాత మళ్ళీ 12 సంవత్సరాలైనా ఆయుష్ పూర్తి అని చెప్పారు. అట్లా ఆ విధంగా నేను ఆ సంఘటన చెప్తాను, అది సరైనదో కాదో మీరు చెప్పండి. ఈ అమ్మ మీనాక్షమ్మ గారు, ఈమెకు ప్రసాద్ చిన్న కుమారుడు. ఆయన అబ్బాయి వచ్చిండడం సంతోషం. చిన్నతనంలో కాలు చచ్చుబడిపోయి ఈడ్చుకుంటూ నడిచేవాడు. నెల్లూరు తీసుకొచ్చి వీళ్ళు చాలామంది డాక్టర్స్ చూపించారు. అక్కడ ఏమంత పెద్ద మెరుగు కాకపోతే వీళ్ళ బంధువు పెమ్మసాని మస్తానయ్య గారు, అమ్మ స్వామికి చూపిస్తే మంచిది కదా అన్నారు. అమ్మ మాకెంత నిజాయితీగా నిజం చెప్పారంటే, ఈ ముసలిపాడోడు ఏం చేస్తాడు, ఇంతమంది డాక్టర్లు అందరూ కలిసి చేయంగా అని అనుకున్నారు. నిజంగా నేను ఆమెను అందుకు అభినందిస్తున్నాను. ఆమె నిజంగా మనసులో మాట, ఇంతమంది డాక్టర్లు ఇంతమంది జ్ఞానం పనిచేయకుండా పోగా ఈ ముసలాయన ఏం చేస్తాడు అనుకున్న తర్వాత స్వామి గొప్ప జ్ఞాని. ఆ తర్వాత కొంతకాలానికి వీళ్ళు వెంకయ్య స్వామి దగ్గరకు వస్తే అక్కడ గోపాలయ్య గారు ఇప్పుడు కోటి తీర్థంలో ఉంటారు, పెద్దవారైనా, వచ్చి స్వామి బిడ్డకు బాగలేదు, మిమ్మల్ని అడగటానికి వచ్చారు చెప్పండి అంటే, వెంటనే మొదట మా స్వామి అన్న మాట ఏమిటంటే, ఈ ముసలిపాడోడు ఏం బాగు చేస్తాడమ్మా అన్నాడు. ఆ మాట అనగానే ఆమె స్వామికి దండం పెట్టి ఆ తల్లి కన్నీళ్లు గార్చింది. ఎందుకంటే ఆ సర్వజ్ఞత ఎవరికైనా అంతే కదా, మనం ఎక్కడో అనుకున్న దాన్ని తెలియడం ఎంత అద్భుతం. వెంటనే స్వామి గోపాలయ్యని చీటీ రాయమని, మీరు శ్రద్ధగా దయచేసి వినండి. మొదట 6 సంవత్సరాలు, తర్వాత 8 సంవత్సరాలు, తర్వాత 14 సంవత్సరాలు,
తర్వాత 16 సంవత్సరాలు, తర్వాత పూర్ణాయుష్షు అని రాయమన్నారు. మిత్రులారా, ఒక బ్రహ్మదేవుడు తప్ప, భగవంతుడు తప్ప ఈ విధంగా ఆయుర్దాయాన్ని పెంచి రాయడం, ఆ రాసిన ఆయుర్దాయానికి గుర్తుగా ఆ బిడ్డ ఇక్కడికి రావడం, ఆ విషయాన్ని స్వయంగా తల్లి చెప్పడం, అది ఒక అద్భుతమైన వెంకయ్యస్వామి దివ్యత్వానికి మహత్వమైనటువంటి రుజువు. ఇది తమాషా ఏంటంటే, మెడికల్ సైన్స్ ప్రకారం ఒకసారి పోలియో వస్తే ఇంకా దాన్ని కరెక్ట్ చేసుకోవడమే కానీ తగ్గదు. ఒకసారి ఆ ప్రాంతం చచ్చుబడిపోయిందంటే పోయిందే. అటువంటిది ఎంతోమంది, సుమారుగా 40 మందికి ఇక్కడికి వస్తే పోలియో తగ్గిన సందర్భాలు ఉన్నాయి. 40 మంది పైగా రుజువులతో సహా ఉన్నాయి. అయితే ఈ అబ్బాయి ఆయుర్దాయం, ఈరోజు ఈయన గారు జీవిస్తున్న శ్వాస, పీలుస్తున్న శ్వాసంతా స్వామి కరుణ యొక్క ప్రసాదం. మొట్టమొదటి ఏమన్నారు? 6 సంవత్సరాలు అన్నాడు. పాపం ఆమె ఎంతగా శోభించి ఆర్తితో ప్రార్థించిందో, ఆ బిడ్డ ఎంత ధన్యాత్ముడో మరి. వెంటనే 6 సంవత్సరాలప్పుడు ఇందాక చెప్పింది కదా నాగుబాము సంఘటన. నాగుబాము చుట్టుకుంటే కరవకుండా ఉండదు, పిల్లలు కదులుతారు, కరిచేస్తాయి. అది అటువంటిది తప్పించుకుని స్వామి కరుణ దాని మనస్సు మార్చి పంపించేసింది. 14వ సంవత్సరాలప్పుడు, 8 సంవత్సరాలప్పుడు ఈ అబ్బాయి గోళీ మింగేశాడు పొరపాటుగా. గోళీ, ఆ గోళీ కూడా ఏం చేయలేదు. కొన్నిసార్లు అది కానీ ఊపిరితిత్తుల్లోకి పోతే ప్రాణం ఉండదు. మనకు శ్వాస కోసం ఊపిరితిత్తు ఒకటే, అది పోయి ఉండేది. 14 సంవత్సరాలప్పుడు రైలు కట్టపై పడి గాయాలయ్యాయి, అది తప్పిపోయింది. 16 సంవత్సరాలప్పుడు తాటి చెట్టు ఎక్కితే పైన పాము పడింది. నిజమే కదా ఇవన్నీ. అయితే ఆ చెట్టు మించి పడ్డాడు, ఈ గండాలన్నీ దప్పాయి. ఇప్పుడు ఈ అబ్బాయికి 34, అంటే ఇప్పటికీ 38 ఏళ్ళు, 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాల చిరంజీవి పీల్చే ప్రతి గాలిని, ఆయన జీవితంలో ప్రతి క్షణాన్ని స్వామి అనుగ్రహం మన ముందు నిలబెట్టింది. ఈ విశిష్ట సత్సంగంలో అతి విశిష్టాతిథులు వీరు. నిజంగా స్వామి కరుణకు, స్వామి తపశక్తిగా అద్భుతమైన రుజువు ఇంతకంటే ఏం కావాలి? అందుకని వింజం మీనాక్షమ్మ గారి కుటుంబానికి, చిరంజీవి ప్రసాద్కు, ముఖ్యంగా మనకు ఆత్మీయంగా ఉన్నటువంటి వేలూరు వాసు గారికి మన సత్సంగం తరపున, విశిష్ట సత్సంగమే కాకుండా పరిశోధన తరపున హృదయపూర్వకమైన కృతజ్ఞత చెప్పుకుంటూ మళ్ళొక్కసారి రమ్మని వాసు గారిని ఆహ్వానిస్తున్నాను. అంతేకాకుండా ఈ అవకాశం మనకిచ్చినటువంటి ప్రతి వారికి మనం కృతజ్ఞులం. ముఖ్యంగా ఈఓ గారు శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, ఈ పూజారులకు, ఇక్కడ పాలక వర్గానికి, ఇక్కడ ఇంతసేపు శ్రద్ధగా వీక్షించిన మీకు, ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆస్వాదించే ప్రతి వారికి మనం కృతజ్ఞతాంజలి ఘటిస్తూ, ఇప్పుడు వీరిని గౌరవపూర్వకంగా మనం సత్కరించుకొని నామస్మరణతో వారికి స్వామివారి ప్రసాదం అందజేసి ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్పుకుంటున్నాం. పై వారం మళ్ళీ యథారీతిగా మన విశిష్ట సత్సంగం కొనసాగుతుంది.